మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది. మీర పరపరీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగిందో చేతులు మారెడ్సెల్లు శ్రమజీవులకే తనమా. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఎఫ్టియు రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ని ఈరోజు కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో జరుపుకుంటున్నాం. మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశంలో కార్మిక వర్గం సమాజానికి సంపద సృష్టించి చెమట నెత్తురు ధారపోసి యజమాని లాభాలు ధారపోస్తున్నటువంటి ఈ సమాజాన్ని బతికిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ఈ పాలక వర్గాలన్నీ కూడా కిందే ఉంచుతూ ఉన్నాయి, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. గత 50 సంవత్సరాలుగా ఐఎఫ్టియు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల కోసం పోరాడింది. అదే క్రమంలో చాలా మంది నాయకుల్ని అమరులయ్యారు, వాళ్ళు కోల్పోవడం కూడా జరిగింది. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఒక చట్టం ఒకటి ఉంది. అంటే కార్మిక చట్టాలని సవరణ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని చాలా రాష్ట్రాల్లో మార్చింది. వాళ్ళ అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సాంలో మార్పు చేసింది. అయితే ఇప్పుడు ఉండేటువంటి భారతదేశ వ్యాప్తంగా 200 కార్మిక చట్టాలు, కార్మిక హక్కుల్ని కాపాడేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘించేసి 4 లేబర్ తీసుకొచ్చి లేబర్ కోడ్ పేరుతోటి తీసుకొచ్చి కుదించేసి వాళ్ళ హక్కుల్ని అరిచివేస్తూ ఉంది. అది 2022 జూలై 21 తారీఖున అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మొత్తం కార్మిక రంగం అంతా కూడా దేశవ్యాప్తంగా లక్షల కొలది ఉద్యమించినప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉంది. దాన్ని ఇంతవరకు రద్దు చేయలేదు. ఆ కార్మిక చట్టాలని రద్దు చేయాలని, కార్మిక హక్కుల్ని కాపాడాలని ఈ ప్రభుత్వాలు ఇవాళ దేశంలో ఉండేటువంటి పారిశ్రామిక